అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం యూరప్ ఖండంకు సంబంధించిన భౌగోళిక అంశాలను తెలుసుకుందాం. ప్రపంచంలోని ఖండాలన్నింటిలో రెండవ అతి చిన్న ఖండం యూరప్. యూరప్ విస్తీర్ణం సుమారు 10.18 మిలియన్ల చదరపు కిలోమీటర్లు. యూరప్ ప్రపంచ విస్తీర్ణంలో 6.8% భూభాగాన్ని కలిగి ఉన్నది. యూరప్ ఖండపు జనాభా సుమారు 743 మిలియన్లు. యూరప్ ఖండ జనాభా ప్రపంచ జనాభాలో 11% కలిగి ఉన్నది. యూరప్ ఖండము 35 డిగ్రీల నుండి 72 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖల మధ్య మరియు 10 డిగ్రీల పశ్చిమ రేఖాంశం నుండి 60 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉన్నది. యూరప్ ఖండంలో సుమారు 50 దేశములు ఉన్నాయి. యూరప్ ఖండంలో విస్తీర్ణంలో రష్యా పెద్ద దేశం. వాటికన్ సిటీ చిన్న దేశం. యూరప్ ఖండంనకు ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రము, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణమున మధ్యధరా సముద్రము, నల్ల సముద్రము, కాస్పియన్ సముద్రాలు, తూర్పున యూరల్ పర్వతాలు ఉన్నాయి. యూరప్ను ఆఫ్రికా నుండి మధ్యధరా సముద్రము వేరు చేస్తుంది. యూరప్ను ఆసియా నుండి యూరల్ పర్వతాలు వేరు చేస్తాయి. ప్రపంచం మొత్తం జనాభాలో 1/5వ వంతు జనాభా ఐరోపా ఖండంలో ఉన్నారు. ఐరోపా జనసాంద్రత సగటున చదరపు కిలోమీటరునకు 101. జనసాంద్రత పశ్చిమ ఐరోపాలో 162, దక్షిణ ఐరోపాలో 114, తూర్పు ఐరోపాలో 105, ఉత్తర ఐరోపాలో 14 మంది కలరు. ఐస్లాండ్, స్కాండినేవియా, ఉత్తర రష్యాలోని టండ్రా మొదలగు ప్రాంతాలలో అత్యల్ప జనసాంద్రత కలదు. ఇచ్చట వేట, చేపలు పట్టడం ప్రధాన వృత్తులు. టైగా ప్రాంతంలోనూ, ఎతైన ప్రాంతాలలోనూ, కాస్పియన్ సముద్ర తీర ప్రాంతంలోనూ, ఆగ్నేయ ఐరోపాలోని శుష్క ప్రాంతాలలోనూ అల్ప జనసాంద్రత కలదు. ఇక్కడ చదరపు కిలోమీటర్నకు 10 నుంచి 50 మంది వరకు జనాభా ఉంటారు. ఇక్కడ ఉన్నిగల జంతువులను పట్టుకొనుట, పశువుల పెంపకం ముఖ్య వృత్తులు. ఇటలీ, ఫ్రాన్స్ నుండి మాస్కో వరకు గల మధ్య మైదానాలలో, నదీలోయ ప్రాంతాలలో అధిక జనసాంద్రత కలదు. ఇక్కడ చదరపు కిలోమీటర్నకు 50 నుంచి 100 మంది వరకు జనాభా ఉంటారు. ఇక్కడ వ్యవసాయం, పశుపోషణ ముఖ్య వృత్తులు. ఇంగ్లాండ్, నెదర్లాండ్, రైన్ నదీ డెల్టా నుండి స్విట్జర్లాండ్లోని బాసెల్ వరకు, జర్మనీ నుండి జెకోస్లోవేకియా వరకు, పోలాండ్ నుండి యుక్రెయిన్ వరకు, ఉత్తర ఇటలీలో లొంబార్డీ మైదానములోని రోమ్, జెనీవా, లిస్బన్, వియన్నా, బెల్గ్రేడ్ మొదలైన ప్రాంతాలలో అత్యధిక జనసాంద్రత కలదు. ఇక్కడ చదరపు కిలోమీటర్నకు 100 మంది కన్నా ఎక్కువ ఉన్నారు. యూరప్ స్థూలంగా 3 భూస్వరూపాలను కలిగి ఉన్నది. అవి ఉత్తర ఉన్నత ప్రాంతము మరియు బాల్టిక్ షీల్డ్ ప్రాంతాలు, మధ్య మైదాన ప్రాంతాలు, దక్షిణ పర్వతాలు. ఉత్తర ఉన్నత ప్రాంతము ఎత్తు సుమారుగా సముద్ర మట్టానికి 1000 మీటర్ల నుండి 2000 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఉత్తర ఉన్నత ప్రాంతము పురాతన పర్వతాలు, పీఠభూములను కలిగి ఉన్నది. ఇవి కెలడోనియా శిలలతో ఏర్పడ్డాయి, కావున వీటిని కెలడోనియా పర్వతాలు అని కూడా అంటారు. ఈ పర్వతాలు నార్వే, స్వీడన్, గ్రేట్ బ్రిటన్ దేశాలలో సముద్ర తీరానికి సమీపంలో ఉన్నాయి. తీరాలలో హిమానీ నదుల కోత వలన ఏర్పడిన ఫయోర్డులు అనబడే పొడవైన, ఇరుకైన, లోతైన లోయలు ఉన్నాయి. బాల్టిక్ సముద్రము చుట్టూ ఆవరించి ఉన్న ప్రాంతమే బాల్టిక్ షీల్డ్ ప్రాంతము. ఇక్కడ శిలలు కెలడోనియా శిలల కంటే పురాతనమైనవి. ఐరోపా ఖండంలో పశ్చిమాన ఉన్న మధ్య మైదాన ప్రాంతాలను ఉత్తర ఐరోపా మైదానం అని, తూర్పున రష్యా ప్లాట్ఫామ్ అని అంటారు. పోలండ్, జర్మనీ, రష్యా దేశాలలోని మైదానాలలో ఉత్తర ప్రాంతం మంచుచే కప్పబడి ఉండటం వల్ల వ్యవసాయానికి అంత అనుకూలంగా లేవు. కెలడోనియా పర్వతాలు నార్వే, స్వీడన్, గ్రేట్ బ్రిటన్ దేశాలలో సముద్ర తీరానికి సమీపంలో కలవు. జురా పర్వతాలు, మాసిఫ్ పర్వతాలు, వాస్జస్ పర్వతాలు ఫ్రాన్స్ దేశంలో కలవు. బ్లాకు ఫారెస్ట్ పర్వతాలు, యూరల్ పర్వతాలు జర్మనీలో కలవు. ఆల్పైన్స్ ముడత పర్వతాలు దక్షిణ యూరప్లో కలవు. పైరనీస్ పర్వతాలు స్పెయిన్ కలవు. సయోరా నెవెడా పర్వతాలు ఇటలీలో కలవు.
డినారిక్ ఆల్ప్స్ పర్వతాలు ఆపనైన్ బాల్కన్ ద్వీపకల్పంలో కలవు. కాకసస్ పర్వతాలు రష్యాలో కలవు. ఇటలీలోని విసువియాస్, సిసిలీలోని ఎట్నా పర్వతాలు అగ్ని పర్వతాలు. ఐరోపా ఖండంలో ఎత్తైన శిఖరం బ్లాక్ శిఖరము. బ్లాక్ శిఖరము ఫ్రాన్స్ దేశంలో ఉంది. బ్లాక్ శిఖరము ఎత్తు 4807 మీటర్లు. యూరల్ పర్వతాలు, కాకసస్ పర్వతాలు ఐరోపా నుండి ఆసియాను వేరు చేస్తున్నాయి. పిరనీస్ ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల మధ్య గల సహజ సరిహద్దులుగా ఏర్పడిన పర్వతాలు స్కాండివేనియా పర్వతాలు. స్కాండివేనియా ద్వీపకల్పం చుట్టూ స్కాండివేనియా పర్వతాలు ఏర్పడినవి. ఐరోపాలో ఆల్ప్స్ పర్వతాలు చాలా నదులకు ఆధారం. వోల్గా నది, డాన్యూబ్ నది, యూరల్ నదులు ఐరోపాలో ముఖ్యమైన నదులు. ఐరోపాలో పొడవైన నది వోల్గా నది. ఐరోపాలో రెండవ పొడవైన నది డాన్యూబ్ నది. డాన్యూబ్ నది పొడవు 2960 కిలోమీటర్లు. నైపర్, నీస్టర్, డాస్ నదులు రష్యాలో కలవు. రైన్, ఎల్బ్, ఓడల్ నదులు జర్మనీలో కలవు. విస్టులా నది పోలాండ్లో కలదు. సెయిన్, లోయిర్, గరోన్, రోన్ నదులు ఫ్రాన్స్లో కలవు. థేమ్స్ నది ఇంగ్లాండ్లో కలదు. పో నది ఇటలీలో కలదు. యూరప్ ఖండము ఉత్తర సమశీతోష్ణ మండలంలో కలదు. అట్లాంటిక్ మహాసముద్ర ఆగాధ ప్రవాహాలు యూరప్ శీతోష్ణ స్థితిపై ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. మధ్యధరా సముద్ర ప్రభావ ప్రాంతాలలో జనవరి నెల యందు చలి ఎక్కువగా ఉండి వేసవి కాలం పొడిగాలులు వీచును. ఈ ప్రాంతంలో శీతాకాలంలో వర్షం సంభవిస్తుంది. ఇక్కడ వర్షపాతం 80 సెంటీమీటర్లు నుండి 130 సెంటీమీటర్లు వరకు ఉండును. ఇక్కడ నెలసరి సరాసరి ఉష్ణోగ్రత జనవరిలో 8 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 12 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. జూలైలో 22 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 24 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడు తుఫానుల వలన పశ్చిమ యూరప్ అధిక వర్షపాతాన్ని పొందుతుంది. పోర్చుగల్ నుండి నార్వే వరకు సముద్ర ప్రభావ శీతోష్ణ స్థితి కలదు. ఈ ప్రాంతం వార్షిక వర్షపాతం 120 సెంటీమీటర్లు నుండి 150 సెంటీమీటర్లు. ఈ ప్రాంతం జనవరిలో 5 డిగ్రీల సెంటీగ్రేడ్, జూలైలో 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలను కలిగి ఉంటుంది. యూరప్ ఖండ తూర్పు భాగంలో ఖండాంతర్గత శీతోష్ణ స్థితి ఉంటుంది. ఈ ప్రాంతంలో వేసవిలో వర్షపాతం, శీతాకాలంలో పొడి వాతావరణం ఉంటుంది. ఈ ప్రాంతంలో సాంవత్సరిక వర్షపాతం 60 సెంటీమీటర్ల నుండి 100 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ ప్రాంతంలో జనవరి నెలలో 5 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి -10 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు, జూలైలో 15 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి -18 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఆల్ప్స్, పిరనీస్, కాకసస్ పర్వతాలలో పర్వతీయ వర్షపాతం ఉంటుంది. యూరప్ భూభాగంలో 1/4వ వంతు సహజ వృక్ష సంపద కలదు. టైగాలు అనబడు అతిపెద్ద శృంగాకార అరణ్య మేఖలు స్కాండినేవియా మెట్ట ప్రాంతాల నుండి స్వీడన్, ఫిన్లాండ్ మరియు రష్యాల మీదుగా తూర్పున పసిఫిక్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో స్ప్రూస్, లాచ్, ఫర్ మరియు బిర్చ్ మొదలగు వృక్ష రకాలు పెరుగును. స్టేపీలు యుక్రెయిన్ పశ్చిమ ప్రాంతం నుండి కాస్పియన్ సముద్ర వరకు గల మధ్య ప్రాంతలో మరియు స్పెయిన్లోని స్పానిష్ మెసెటాలలో కలవు. మధ్యధరా శీతోష్ణ స్థితిలోని అడవులు ఐరోపాలోని పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, మొనాకో, ఇటలీ, క్రొయేషియా, యుగోస్లేవియా, అల్బేనియా, గ్రీస్ మరియు యుక్రెయిన్ వరకు కలవు. ఈ ప్రాంతములో ఆలివ్ చెట్లు ఎక్కువగా పెరుగును. కార్క్, ఓక్ వృక్షాలు పశ్చిమ మధ్యధరా ప్రాంతములో కలవు. ఫిన్లాండ్లో అత్యధికంగా 77% భూవిస్తీర్ణంలో సహజ వృక్షజాలం ఉండగా, ఐస్లాండ్లో కేవలం 1% మాత్రమే అటవీ ప్రాంతం కలదు. యూరప్ ఖండంలో తోడేళ్లు, ఎలుగుబంట్లు ప్రధానంగా కనిపించే జంతువులు. ధ్రువ ప్రాంతాలలో ధ్రువపు ఎలుగుబంట్లు, ధ్రువపు జింకలు, ధ్రువపు నక్కలు, లేమ్మింగ్లు కలవు. ఆర్కిటిక్ ప్రాంతాలలో గుంటనక్కలు, మింగ్ మృగాలు, ఫర్ అనే వ్యవసాయ క్షేత్రాలలో పెంచబడుతున్నవి. ధ్రువపు జింకలు యూరేషియాలో రవాణాకు ఉపయోగపడుతున్నాయి.
సదరన్ మహాసముద్రం అన్నివైపులా ఆవరించి ఉన్న అంటార్కిటికాయే అంటార్కిటికా ఖండం. ఇక్కడ వైకేన్, మాస్ మొక్కలు కనిపిస్తాయి. అంటార్కిటికా ప్రాంతంలో సీల్, పెంగ్విన్ పక్షులు ఉంటాయి. పెంగ్విన్ పక్షులు ఎగరలేవు. అంటార్కిటికా ప్రాంతంలో ఎంపెరల్ పెంగ్విన్ ఒక అసాధారణ పక్షి. ఇది ఘనీభవించిన సముద్రం మీదనే గుడ్లు పెట్టి దాని కాళ్ల మీద తీసుకువెళ్తుంది. ఫ్రాన్స్, ఇటలీ దేశాల సన్నని తీర మైదానాలు, పూర్వపు యుగోస్లావియాకు చెందిన డాల్మిషియా తీరలను ఐరోపా ఖండపు క్రీడా ప్రాంగణాలు అంటారు. దక్షిణ ఫ్రాన్స్ తీరంలో గల చిన్న దేశమైన మొనాకోలో కాసినోలకు ప్రసిద్ధి. మధ్యధరా ప్రకృతిసిద్ధ మండలంలో ఇస్తాంబుల్, ఎథెన్స్, రోమ్ మొదలగున్నవి ప్రాచీన నగరాలు. ఇస్తాంబుల్, ఎథెన్స్, నేపుల్స్, రోమ్, జెనీవాలు ముఖ్య విహార యాత్రాస్థలాలు. యూరప్లో 30% భూభాగం వ్యవసాయానికి యోగ్యమైన జలవనరులు, మృత్తికలను కలిగి ఉన్నది. యూరప్లో మిశ్రమ వ్యవసాయంను ఎక్కువగా అవలంబిస్తున్నారు. పశుపాలనతో, పైరు పంటలతో కూడిన వ్యవసాయంను మిశ్రమ వ్యవసాయం అంటారు. ఈ పద్ధతి ఇంగ్లాండ్, ఇతర యూరప్ దేశాల్లో పురాతన కాలం నుండి అమలునందు కలదు. దక్షిణ, పశ్చిమ యూరప్లలో గోధుమను పండిస్తారు. ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, యుగోస్లేవియా, పోలాండ్, యునైటెడ్ కింగ్డమ్, హంగేరీలలో గోధుమను విస్తృతంగా పండిస్తున్నారు. మధ్యధరా శీతోష్ణస్థితి గోధుమ పంటకు అనుకూలమైనది. మొక్కజొన్నను రష్యా, రుమేనియా, యుగోస్లేవియా, హంగేరీ, ఫ్రాన్స్, ఇటలీలలో పండిస్తున్నారు. యూరప్ ఖండంలో మొక్కజొన్నను అత్యధికంగా ఈశాన్య పశ్చిమ నల్ల సముద్రం నుండి కాస్పియన్ సముద్ర తూర్పు తీర ప్రాంతాల వరకు పండిస్తున్నారు. యూరప్ ఖండంలో రై అనే ఒక రకమైన ధాన్యం ప్రధానంగా శీతల శీతోష్ణ ప్రాంతపు పంట. రై అనే ధాన్యంతో రొట్టెలు, మద్యాన్ని తయారు చేస్తారు. ప్రపంచం మొత్తం రై ధాన్యం ఉత్పత్తిలో 91% ఐరోపా ఖండం ఉత్పత్తి చేస్తుంది. పోలాండ్, రష్యా, ఉక్రెయిన్, కజకిస్తాన్, జర్మనీలు రై పంటను అధికంగా పండిస్తున్నారు. బార్లీ ఉత్పత్తిలో సుమారు 42% ఐరోపా ఖండం ఉత్పత్తి చేస్తున్నది. రష్యా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, స్పెయిన్ దేశాలు అత్యధిక స్థాయిలో బార్లీని పండిస్తున్నాయి. మధ్యధరా శీతోష్ణస్థితి ఆలివ్ నూనె ఉత్పత్తికి అనుకూలమైనది. ఆహార పదార్థాలలో, సబ్బుల తయారీలో, నూలు వస్త్ర పరిశ్రమల్లో ఆలివ్ నూనెను ఉపయోగిస్తారు. స్పెయిన్, ఇటలీ, గ్రీస్, ఫ్రాన్స్, పోర్చుగల్ దేశాలు ఆలివ్ నూనెను ప్రధానంగా ఉత్పత్తి చేస్తున్నాయి. పొగాకును బల్గేరియా, గ్రీస్, ఇటలీ, పోలాండ్ దేశాలు ప్రధానంగా పండిస్తున్నాయి. ఓట్లు ఉన్నత అక్షాంశాల్లో పండే పంటగా పేర్కొనవచ్చు. ఓట్లు పంటకు శీతల వాతావరణం అనుకూలం. యూరప్లోని రష్యా, పోలాండ్, ఫ్రాన్స్, స్వీడన్, జర్మనీ, యూకేలలో ఓట్లను ప్రధానంగా పండిస్తున్నారు. మధ్యధరా శీతోష్ణస్థితి పండ్ల తోటలకు అనుకూలం. మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతాలలో ఆపిల్, పియర్, పీచెస్, ద్రాక్ష, నారింజ, ప్లమ్ మొదలైన పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. ఐరోపాలో ప్రజల ముఖ్య వృత్తి పశుపోషణ. ఐరోపా ప్రజలు పాలు, మాంసం, గ్రుడ్లు, ఉన్ని ఇచ్చే జంతువులు, కోళ్లను ప్రధానంగా పెంచుతారు. స్పెయిన్లో మేలురకపు ఉన్ని నిచ్చే మెరినో జాతి గొర్రెలను పెంచుతారు. డెన్మార్క్, నెదర్లాండ్, స్విట్జర్లాండ్ దేశాలలో వెన్న, జున్ను వాణిజ్యపరంగా తయారు చేస్తారు. పశ్చిమ, దక్షిణ ఐరోపాలోని పర్వత, కొండ ప్రాంతాలు, పశ్చిక బయళ్లులో ఉన్ని, మాంసం కొరకు గొర్రెలను పెంచుతారు. యూరప్ ఖండంలో ఇంచుమించుగా అన్ని దేశాలలో పశువుల పెంపకం కలదు. అట్లాంటిక్ మహాసముద్రం తీర ప్రాంతాలు చేపలు పట్టుటకు ఎక్కువ అనుకూలం. బ్రిటన్, నార్వే, ఐస్లాండ్ దేశాలలో చేపలు పట్టడం ప్రజల ముఖ్యమైన కార్యకలాపం. పరిశ్రమలకు ఇనుము ఒక ముఖ్యమైన ముడిపదార్థం. ప్రపంచం మొత్తం ఇనుప ధాతువు ఉత్పత్తిలో 1/4వ వంతు యూరప్లో ఉత్పత్తి అవుచున్నది. ఇనుప ఖనిజం ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, స్లోవాక్, డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్, గ్రీస్, స్పెయిన్, స్వీడన్ మొదలగు దేశాలలో లభిస్తుంది.
రాగి ఖనిజం ఆస్ట్రియా, స్లోవాక్, జర్మనీ, గ్రీస్, పోర్చుగల్, రుమేనియా, స్పెయిన్, స్వీడన్ దేశాలలో ప్రధానంగా లభిస్తుంది. జింక్ ఖనిజం పోలాండ్, ఇటలీ, స్వీడన్, స్పెయిన్ దేశాలలో లభిస్తుంది. బొగ్గు నిక్షేపాలు బ్రిటన్, జర్మనీలోని రూర్ లోయలో, ఫ్రాన్స్ బెల్జియం సరిహద్దు ప్రాంతంలో, పోలాండ్లోని నైవేలియా ప్రాంతంలో, రష్యాలోని యురల్, యుక్రెయిన్ ప్రాంతాలలో బొగ్గు నిక్షేపాలు కలవు. ఉప్పును రసాయన పరిశ్రమల ముడి పదార్థంగా, చేపలు నిలువ చేయడంలో, మాంసంను నిలువ చేయడంలో వినియోగిస్తారు. యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్లోని రైన్ ప్రాంతంలో, జర్మనీ, పోలాండ్, స్పెయిన్, ఇటలీ, రష్యాలలో ఉప్పును సేద్యం చేస్తున్నారు. ప్రపంచం మొత్తం ముడి చమురు నిక్షేపాల్లో 16% రష్యాలో ఉన్నాయి. చమురు, సహజ నిక్షేపాలు డెన్మార్క్, ఫ్రాన్స్, గ్రీస్, హంగేరీ, ఇటలీ, పోలాండ్, రుమేనియా, యూకే, యుగోస్లేవియా దేశాలలో ఉన్నాయి. బ్రిటన్, నెదర్లాండ్స్ దేశాలలో సముద్రగర్భం నుండి గొట్టాల ద్వారా చమురును వెలికి తీస్తున్నారు. బాక్సైట్ను అల్యూమినియం తయారీలో ఉపయోగిస్తారు. బాక్సైట్ రష్యా, యుగోస్లేవియా, ఫ్రాన్స్, గ్రీస్, హంగేరీ, రుమేనియా దేశాలలో లభిస్తుంది. పాదరసంను ఇటలీ ఉత్పత్తి చేస్తున్నది, ప్రపంచంలోనే ప్రసిద్ధి. విగ్రహాల తయారీలో కరారా అనే పాలరాయిని ఉపయోగిస్తారు. కరారా అనే పాలరాయి ఉత్పత్తిలో ఇటలీ దేశం ప్రసిద్ధి చెందినది. గంధకంను వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో వాడతారు. గంధకం ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, రష్యా దేశాలలో అధికంగా లభ్యమవుతుంది. జర్మనీలోని రూర్ లోయ ప్రాంతం పారిశ్రామిక ప్రాంతాల్లో ముఖ్యమైనది. ఇచ్చట 12కు పైగా పారిశ్రామిక నగరాలు కలవు. ఇక్కడ పరిశ్రమలకు కావలసిన ఇనుప ఖనిజం ఫ్రాన్స్లోని లోరెయిన్ క్షేత్రం నుండి రవాణా చేయబడుతుంది. స్వీడన్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్లలో ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఎక్కువగా కలవు. యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, ఇటలీ దేశాలలో ఆటోమొబైల్ పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. ఉత్తర యూరప్ దేశాలలో బీర్, విస్కీ, రమ్ లాంటి మత్తు పానీయాల తయారీ కేంద్రాలు కలవు. ఫ్రాన్స్లోని బర్గండి, షాంపెన్ ప్రాంతాలు ద్రాక్ష సారాయి తయారీకి ప్రధాన కేంద్రాలు. మధ్యధర శీతోష్ణస్థితిగల అన్ని దేశాలలో పండ్లను శుభ్రపరచి, నిల్వ ఉంచే పరిశ్రమలు కలవు. వాయువ్య యూరప్ రోడ్డు మార్గాల అభివృద్ధిలో ప్రపంచంలో 2వ స్థానంలో కలదు. ప్రపంచంలోని మొత్తం రోడ్డు మార్గాలో 20%, మోటారు వాహనాల్లో 25% వాయువ్య యూరప్లో కలవు. 2 మిలియన్ కిలోమీటర్లు పొడవైన రోడ్డు మార్గాలతో ఫ్రాన్స్ ప్రథమ స్థానంలో కలదు. ప్రపంచంలో కెల్లా అత్యధిక రోడ్ల సాంద్రత నెదర్లాండ్స్లో కలదు. ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరం ఒక ప్రముఖ రైల్వే కేంద్రంగా ప్రఖ్యాతగాంచింది. ప్రపంచంలోని పొడవైన రైలు మార్గం ట్రాన్సైబీరియాలో కలదు. దీని పొడవు 10,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ. జపాన్, రష్యాలకు యూరప్ నుండి వాయు రవాణా నేరుగా కలదు. జర్మనీలోని రైన్ నది, ఫ్రాన్స్లోని సీన్, రోన్ నదులు, మధ్య యూరప్లోని డాన్యూబ్ నది, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, యుగోస్లేవియా, హంగేరీ, బల్గేరియా, రుమేనియా దేశాల గుండా ప్రవహిస్తూ ఆయా దేశాల మధ్య జలరవాణాకు బాగా ఉపయోగపడుతున్నాయి. యూరప్ తీరాన ఉన్న రేవులు గ్లాస్లో, లివర్పూల్, మాంచెస్టర్, సౌతాంప్టన్, లండన్, హాంబర్గ్, రోటర్డామ్, ఆమ్స్టర్, ఓస్లో, ఆస్బర్డామ్ లిట్టెన్లు ముఖ్యమైనవి. యూరప్ ఆహార పదార్థాలను, ముడి సరుకులను దిగుమతి చేసుకుని పారిశ్రామిక ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నది. ప్రపంచంలోని వాణిజ్యంలో 35% పశ్చిమ యూరప్లో జరుగుతుంది. యూరప్ ఖండంలోని వివిధ దేశాల రాజధానులు, కరెన్సీ మరియు అధికారిక భాషలకు సంబంధించిన పట్టికను చూడండి.
మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మరిన్ని వీడియోల కొరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.